హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మలక్పేట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంబ్రియో గ్లూ. అసలు ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి, మనం ఎలా యూస్ చేస్తాము, ఎలాంటి పేషెంట్స్లో సజెస్ట్ చేస్తాం రెగ్యులర్గా, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది డిస్కస్ చేస్తాం. ఎంబ్రియో గ్లూ అనేది ఒక స్పెషలైజ్డ్ కల్చర్ మీడియా అనమాట. దాంట్లో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైలూరానిక్ యాసిడ్ ఉంటుంది. సో ఎంబ్రియో గ్లూ వచ్చేసి ఎప్పుడైతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక కెథటర్లో ఎంబ్రియోస్ లోడ్ చేస్తామో మీడియాతో పాటు ఎంబ్రియో గ్లూ కూడా పెట్టి దాన్ని మనం పేషెంట్కి ఎంబ్రియోస్తో పాటు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ఎంబ్రియో గ్లూలో హైలూరోనిక్ యాసిడ్ ఎక్కువ శాతంలో ఉండడం వల్ల అది అటాచింగ్ కెపాసిటీ, ఒక ఎంబ్రియోకి యూట్రస్ లైనింగ్కి మధ్యలో అటాచింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసి ఇంప్లాంటేషన్ రేట్ అనేది పెంచుతుంది. ఇది ఎలాంటి పేషెంట్స్లో బెనిఫిషియల్ అంటే మెయిన్లీ రిపీటెడ్గా ఫెయిల్యూర్స్ అయ్యాయి, మనం ట్రాన్స్ఫర్స్ చేసుకున్నారు 1 time 2 times రిపీటెడ్గా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు, అలాంటి పేషెంట్స్లో మెయిన్లీ బెనిఫిషియల్. అలాంటి వాళ్ళకే కాకుండా పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చాయి, లేదా లైనింగ్ థిన్గా ఉంటుంది, ప్రాపర్గా డెవలప్ అవ్వట్లేదు, అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే ఎల్డర్లీ పేషెంట్స్లో వాళ్ళకి 1 or 2 ఎంబ్రియోస్ మాత్రమే వచ్చాయి, అలాంటి పేషెంట్స్లో ఎంబ్రియో గ్లూ యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే ఎంబ్రియో గ్లూ యూస్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు. పేషెంట్స్ సేఫ్గా ఎంబ్రియో గ్లూ అనేది యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.